విద్యా విధానంపై మాట్లాడుతుంటే గొడ్డలి పార్టీకి విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆలపాటి మాట్లాడారు. ఏ పార్టీ చేయలేని పని తమ పార్టీ చేయడాన్ని వైసీపీ ఓర్చుకోలేకపోతుందని అన్నారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్స్, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నామని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆరోపణలను రుజువు చెయ్యాలని సవాల్ చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విద్యావంతులను నేలపాలు చేసిందని నిప్పులు చెరిగారు. రండి రండి ఏ నాని నాని ఏమైంది ఫోన్ చేయి ఈటీవీ ఎంతో దేవాలయాల్లాగా తీర్చిదిద్దామని చెప్పినటువంటి నువ్వు ఏ రకమైనటువంటి అవినీతి చేశావనేది చాలా స్పష్టం. ఎందుకంటే నువ్వు బడినేముంది, పేదవాడికి సెంటు పొలం ఇస్తానని చెప్పి ఆ సెంటు పొలంలోనే పేదవాడి పొట్టను కొట్టి నువ్వు సంపాదించుకున్నటువంటి నాయకత్వం నీదైతే, నువ్వు విద్య గురించి, విద్యా విధానం గురించి, విద్యాలయాల గురించి, విద్యాలయాలు అభివృద్ధి గురించి మాట్లాడే పరిస్థితి నీ దగ్గర ఉంటుందని చెప్పి మేము కూడా మాట్లాడటం అనేది పొరపాటుని నేను అనుకుంటున్నాను. అయినా కూడా మీకు అలవాటు ఏదో రకంగా బురదేస్తే గొడ్డగాల్చి అవతలవాడి మీద వేస్తే ఏదో రకమైన మసి అంటుకుపోతా అని చెప్పే పూర్వ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అది చల్లదు అని చెప్పి, చల్లని రూపాయిగా మీరు మిగిలిపోయారని చెప్పి, అందుకే మీకు కేవలం 175 సీట్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కేవలం 11 సీట్లకి పరిమితి అయినటువంటి పరిస్థితి ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాజకీయ పార్టీ కలగనటువంటి గుణపాఠం చెప్పినా కూడా ఈనాటికి నీ పరిస్థితి మారట్లేదు అనటానికి మరొకసారి ఈ డిఎస్సి మీద మాట్లాడిన మాటలు మీ పేపర్లో, అసాక్షి అయినటువంటి పేపర్లో మొదటి పేజీలో ప్రచురించుకొని బతుకు ఒక బతుకా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీని మీద ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడి నాకు పేర్లు అనవసరం, కానీ మీకు కనీస ధర్మం మీరు ఏం చేశారనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విద్యను కూడా రాజకీయాన్ని వాడుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు మీరు. మీ బిడ్డలైనా చదువుకునేది మా బిడ్డలు చదువుకోవద్దా అని చెప్పి చెప్పినటువంటి మాటలకి ఎక్కడైనా ఆచరణాత్మకంగా అమలు జరిగిందా అని చెప్పి నేను అడుగుతాను. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు కనపడ్డవాడికి కనపడిన వాడికి ఎవరన్నా పొరపాటున కడుపుతో ఉన్న తల్లి ఎవరైనా కనపడితే ఆ తల్లి కడుపు మీద సవరించి, నెత్తి మీద సవరించి, నీ బిడ్డకి నేనే మేనమావనని చెప్పినటువంటి మేనమావ నువ్వు. బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం నువ్వు ఇంతమందిని కంటావు అనుకోలేదు, నేను ఒక బిడ్డకే ఇస్తానని చెప్పినటువంటి ఫేక్ మేనమావ నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే విద్య పట్ల, విద్యా విధానం పట్ల, నువ్వు వ్యవహరించిన తీరు పట్ల చెప్పాలనేది నా ధ్యేయం. అలాంటి వరబడితో బతికిన నువ్వు ఈ రోజున మెగా డిఎస్సి ఎన్నికల ముందు ఏదైతే చెప్పి ఎన్నికలతో గెలిచిన తర్వాత తొలి సంతకం చేసినటువంటి సంతకం ఏదా అంటే మెగా డిఎస్సి. ఆ మెగా డిఎస్సి కూడా గతంలో మనం ఎప్పుడు చూసినా, మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా డిఎస్సి ఇచ్చాం. కానీ చాలా అంశాలని ఎదుర్కొనేవాళ్ళం. తర్వాత కోర్టులకు వెళ్ళేవాళ్ళు కొంతమంది, అదని ఇదని చెప్పి నానుడి తాత్సారం జరిగి ఒక సంవత్సరానికో, సంవత్సరం 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాను. కానీ కేవలం 150 రోజులు, కేవలం 150 రోజులు పరీక్ష నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చాం? 2/8/2025న పరీక్ష జరిపితే 22వ తారీఖు పరీక్షలు ప్రకటిస్తే, ఆ పరీక్షా విధానంలో వెరిఫికేషన్ చేస్తే, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వెరిఫికేషన్ జరిగితే, ఆ వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కల్పించినటువంటి ప్రభుత్వం అయితే, నువ్వు గతంలో ఏం చేసావు? ప్రొబేషన్ పెట్టావు. 2 సంవత్సరాల వరకు వాళ్ళకి జీతభత్యాలు సక్రమంగా ఇచ్చేవాడివి కాదు.
ఎన్ని రకాలుగా నువ్వు ద్రోహం చేశావంటే విద్యా విధానంలో బడుల పేరుతో అవినీతి చేసావు. బడులున్నా కూడా బడిలో పిల్లవాళ్ళు లేకుండా, గుళ్ళో ఉంటే గుళ్ళో పూజారు లేకుండా, పూజకి పనికిరాని దేవుళ్ళలాగా దేవాలయాలని లాంటి బడుల్ని టీచర్లు లేకుండా కేవలం అవినీతికి ఆస్కారం ఇచ్చేలాగా ఆనాడు నేడు ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహాయం, ఆర్థిక సహాయంలో టోటల్గా అవినీతిమయానికి దారితీసే విధంగా చేశాం. మరి ఆ రకంగా పరీక్షలు పెట్టి అందరినీ కూడా అక్కడున్న డిఈఓలతో ఇవన్నీ కూడా మనం వ్యవహారం చేస్తే మీరేం చేశారు? మీరు ఏ రకంగా ప్రవర్తించారు? గతంలో 117 జీవో ఇచ్చి ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దాదాపు 12 లక్షల మంది చదువుకోవడానికి వీలు లేకుండా చేసినటువంటి ఘనత మీది కాదా అని చెప్పి నేను అడుగుతాను.